వైఎస్ భారతి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ నిజంగా పాలిటిక్స్‌లోకి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఏదైతే సోషల్ మీడియాలో గాసిప్స్ క్రియేట్ చేస్తా ఉన్నారో ఎంతవరకు నిజం? ఏంటి? ఎంతవరకు భారతి గారు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది? దాని గురించి ఇంద్రనీల్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎంతవరకు నిజం? ఏది ఫ్యాక్ట్? ఏది అబద్ధం అనేది మీరు చెప్పాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతిసారి కూడా టాపిక్ డైవర్షన్ కోసమో లేకపోతే మీడియా అటెన్షన్ కోసమో ఏదో ఒక విధంగా భారతి మేడం గారిని మీడియాలోకి తీసుకొస్తా ఉన్నారు. ఆవిడ ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా ఎప్పుడు కూడా రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసింది లేదు, ఏం లేదు. ఎప్పుడైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్లో ప్రచారం చేశారు. ఇవాళ నిజంగా ఏం జరుగుతా ఉంది సార్? మహిళలకు 33% రిజర్వేషను రాజకీయాల్లో అనేది ఆల్రెడీ 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందే బిల్లు రాష్ట్రపతి సైన్ కూడా కంప్లీట్ అయిపోయి రెడీగా ఉంది. సో మహిళా ప్రాధాన్యత అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇన్ పాలిటిక్స్ అవ్వచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన కుటుంబం అంటే ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా ఫ్యామిలీ అంటే భార్య పిల్లలు ఇంతవరకు ఒక ఫ్యామిలీ లాగా కన్సిడర్ చేస్తారు. సో ఆ మహిళా ప్రాధాన్యత గురించి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకుంటే తన కుటుంబంలో నుంచి కూడా ఒకళ్ళని రాజకీయాల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత అంటే నిరూపించుకోవడానికి అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎలా ఉంది అంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు తను చెప్తే చేస్తారు, మడం తిప్పరు, ఈ టైప్ ఆఫ్ బ్రాండింగ్ అయితే భారీ స్థాయిని వచ్చింది. సో అంటే వైఎస్ఆర్సీపీ క్యాడర్ నమ్మటం కాదు, కూటమి కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తారు అనే నమ్మకం వాళ్ళలో కూడా ఉంది. సో అంతలా బ్రాండింగ్ ఎలా వచ్చింది, ఆయన ఎలా అది చేయగలిగారు అంటే, మీరు కానీ చూసుకుంటే కుటుంబ బాధ్యత అవ్వచ్చు, బిజినెస్ల బాధ్యత అవ్వచ్చు, ఈవెన్ సాక్షి మీడియా బాధ్యత అవ్వచ్చు. ఇలాంటి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే వ్యాపారాలు ఇవన్నీ చూసుకునేవారో ఆ టోటల్ రెస్పాన్సిబిలిటీ భారతీ గారు తీసుకున్నారు. కాబట్టే అంటే నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ బాధ్యతని ఆమె పోషిస్తున్నారని చెప్పాలి. అంటే మల్టిపుల్ బిజినెస్లు అండ్ కుటుంబ బాధ్యత, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తను తీసుకున్నారు. కాబట్టి కేవలం పార్టీ, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల సంక్షేమం మాత్రమే జగన్ గారి దృష్టిలో ఉంది. కాబట్టి ప్రజల గురించి అంతలా ఆలోచించగలుగుతున్నారు, అంత కీలకమైన నిర్ణయాలు. అంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ఒక నాయకుడు ఏదైనా కొత్తది ఒకటి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది చరిత్రలాగా మిగిలిపోతుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వం మారిన ప్రతిసారి ఆరోగ్యశ్రీ పేరు మారుస్తుంటారు, ఆరోగ్య మిత్ర అని రకరకాల పేర్లు పెడుతుంటారు. ఎప్పుడన్నా ఈ రోజుకైనా ఈవెన్ టీడీపీ ఆ కన్సర్న్ మినిస్టర్ అయినా కూడా నోట్లోంచి ఫస్ట్ టైం వస్తుంది ఆరోగ్యశ్రీ అనే వస్తుంది. అలా ఏదైనా ఒక కొత్త పథకం అవ్వచ్చు, ఒక కొత్త ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఒక కొత్త ఇనిషియేషన్ అవ్వచ్చు, ఒక సిస్టమ్ అవ్వచ్చు, అలాంటివి ఎవరైతే ఇనిషియేట్ చేశారో అది వాళ్ళకే సొంతంలాగా అవుతుంది. అంత బ్రాండింగు గ్రామ సచివాలయాలు అవ్వచ్చు, లేదు అమ్మఒడి అవ్వచ్చు, ఇలాంటి ఎన్నో చేయగలిగారు. అంటే ఫ్యామిలీ బాధ్యత అవ్వచ్చు, లేదు బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, ఇవన్నీ అతను ఓవర్ హెడ్ అతని మీద లేదు. కాబట్టి కేవలం ఒక సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకి సంక్షేమానికి, లేదు వాళ్ళ యొక్క ప్రయోజనాల రీత్యా, రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఏం చేయగలం మనం, వీటి గురించి ఆలోచించటం, వీటి గురించే వర్క్ చేయటం వల్ల తన మీద చాలా బర్డెన్ తగ్గి ఈ రోజున ఆ స్థాయికి ఎదిగారు అనేది నా భావన. సో ఈ రోజున మళ్ళీ ఎవరికో ప్రూవ్ చేయడం కోసం భారతీ గారిని తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి ఇప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ, అంటే నిజంగా చెప్పాలంటే మల్టిపుల్ కైండ్ ఆఫ్ బిజినెస్లు రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, మీడియా రెస్పాన్సిబిలిటీ అవ్వచ్చు, కుటుంబ బాధ్యత అవ్వచ్చు, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ని ఇంకెవరు టేక్ కేర్ చేయగలరు? సో నా ఒపీనియన్ అయితే ఇంకెవరినైనా తీసుకురావాలంటే ఇంకా కూతురుని తీసుకొచ్చిన సబబేమో కానీ భారతీ గారు ఇప్పుడు తీసుకుంటున్న రెస్పాన్సిబిలిటీ కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని కానివ్వండి, లేదు రాష్ట్ర ప్రజల ఇంతలా పేరు రావటం కానివ్వండి, వీటన్నిటికీ కారణం. ఈరోజు చూడండి, అసలు ఎంత ఒక మాస్ లీడర్ లాగా ఎక్కడికి వెళ్ళినా జనం అంతలా ఎగబడుతున్నారా? రోజుకు 300 మంది ఫోటోలు దిగుతానే ఉన్నారు. 18 నెలల్లో ఆల్మోస్ట్ వారానికి 3 రోజులు క్యాలిక్యులేట్ చేసిన వారానికి 1000 మంది ఎంతమంది ఫోటోలు దిగుంటారు? దిగినా ఇప్పటికి మార్కెట్లో ట్రెండ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో దిగాలి, మాకు ఇంకా అపాయింట్మెంట్ దొరకలేదు, ఇలా ఎంతమంది చదువుతున్నారు. అంటే అతనికి ఉన్న నియోజకవర్గంగా ఆల్మోస్ట్ 50-60 వేల పైన చిలుకుంటారేమో. ఏది ఫోటో కోసం ఎగబడేవాడు నియోజకవర్గానికి. అంతలా బ్రాండింగు, అంతలా ఇమేజ్ ఉన్న పర్సన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాదు, సినిమా నుంచి ఎవరైనా వచ్చినా కూడా అంత బ్రాండింగ్ కానీ, అంత క్రేజ్ కానీ, అంత ఫాలోయింగ్ కానీ లేదు. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే ఆయన నిరంతరం
రాష్ట్ర ప్రయోజనాలు లేదు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి పని చేయగలిగారు కాబట్టి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్. సో వాటన్నిటిలో ఆయన అలా కష్టపడటంలో భారతీ మేడం గారి రోల్ ఉంది అనేది స్పష్టం. సో ఇప్పుడు మళ్ళీ భారతీ మేడం గారిని కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి ఆ సిస్టమ్ను డిస్టర్బ్ చేసుకునే బదులు ఇవన్నీ గాసిప్స్ అయి ఉంటాయి, గాసిప్స్ అవ్వాలని కోరుకుందాం. ఒకవేళ మహిళా ప్రాధాన్యతని కుటుంబంలో కూడా చూపించాలి అనుకుంటే ఎలాగూ వారసులు ఉన్నారు కాబట్టి అంటే కూతురుని తీసుకొచ్చి పోటీ చేయటం అనేది సబబు అంటాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇందాక అన్నట్టు ఫ్యాన్స్ ఫోటో కోసం అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పొలిటికల్ సూపర్ స్టార్ అనేది ఒక పేరు బిరుదు ఇచ్చేశారు వాళ్ళు ఫ్యాన్స్ అంతా కూడా. ఇంకా ఇంట్లో కూడా పొలిటికల్ సూపర్ స్టార్ ఇంకేం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక నాయకుడికి లక్షణాలు, నాయకుడు అనేవాళ్ళు ఎప్పుడైనా మీరు చూసుకోండి, అంటే ఒకసారి ఓడిపోయాం, ఒకసారి సీఎం అయ్యాం, మనం అనుకున్న పీక్ పొజిషన్ అచీవ్ చేసాం, ఈ మైండ్ సెట్తో ఉండేవాళ్ళు అసలు ఎప్పటికీ నాయకులు అవరు. ఓకే, నాయకులు అనేవాళ్ళు ఏముంటారు, ప్రజలకి మనం ఏం చేయగలిగాం, మనం యాక్టివ్గా లేకపోతే అంటే ప్రజలు మనల్ని ఓడించారు కాబట్టి మనం ప్రజల పక్షాన మాట్లాడకుండా దూరంగా ఉంటే రాజకీయాలకు 2-3 ఏళ్ళు ఖర్చే కదా, తిరగటం అవ్వచ్చు, క్యాడర్ అవ్వచ్చు, ఆఫీసులు అవ్వచ్చు, అన్నీ ఖర్చులే కదా రాజకీయాల్లో. 2-3 సంవత్సరాలు ఖర్చులు తగ్గించుకుందాం అనే ఉద్దేశంతో ఉంటే అన్యాయం ఎవరికి జరిగిద్ది? ప్రజలకి. అంటే ఇప్పుడు రైతులు అవ్వచ్చు, విద్యార్థులు అవ్వచ్చు, లేదు పేద ప్రజలకు వైద్యం అవ్వచ్చు, ఇలాంటి ప్రతి చోట కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వెళ్ళి పోరాడటమో మాట్లాడితేనే కదా ఎంతో కొంత న్యాయం అనేది ప్రభుత్వం చేయగలిగేది. కరెక్ట్. అలాంటి ఇంటెన్షన్ ఉన్నవాడు నాయకులు అవుతారు. సో జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు, అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నాయకుల్ని తయారు చేసే నాయకుడు. అంటే 2 రకాల నాయకులు ఉంటారు. ఎక్కువ మంది నా వెనక తిరగాలి అనుకునే రకం ఒక రకం, అంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ని తయారు చేసుకోవటం అనేది నాయకుడి లక్షణం అనుకునేది ఒక రకం కాదు, నాయకుల్ని తయారు చేయటమే అనేది 2వ రకం. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అంటే ప్రజలలో ఆ నాయకత్వ లక్షణాలు పెరగాలి, ప్రజలు కూడా ఇంకొకళ్ళ హితం కోరుకోవాలి, అంటే ఆ టైప్ ఆలోచించే వ్యక్తి. అంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి విరుద్ధంగా ఏ పని చేయరు. మీరు ఇప్పుడు ఎస్ఐఆర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, దేశం మొత్తం ప్రతిపక్షాలు అపోజ్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానిస్తారు. అంటే ఓడిపోయి ఉన్నా కూడా ప్రతిసారి అధికారంలోనూ మెజారిటీ ఎవరికైతే ఉందో ఆ అభ్యర్థిని ఏకగ్రీవకంగా ఎన్నుకోవటం వల్ల అతనికి ఇచ్చే రెస్పెక్ట్ కింద, అంటే రాజకీయాలకు అతీతంగా ఉండే పోస్టులు, అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, జడ్జిలు అవ్వచ్చు, గవర్నర్లు అవ్వచ్చు, లేదు వీసీలు అవ్వచ్చు, ఇలాంటి పోస్టుల్లో ఎన్నుకునే వ్యక్తి ఎవరైనా కానివ్వండి ప్రతిపక్షంలో ఉండా కూడా మెజారిటీ ఉన్న వాళ్ళని సపోర్ట్ చేశారు కదా. మీరు ఎన్ని సందర్భాలైనా చూసుకోండి, కాంగ్రెస్ జైల్లో పెట్టినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థిని సపోర్ట్ చేశారు. వెంకయ్యనాయుడు గారు అంటే బీజేపీ అనేది అప్పుడు కూటమిగా అపోజిషన్ పార్టీ, వాళ్ళకే సపోర్ట్ చేశారు. మొన్న కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలో కూడా మళ్ళీ మెజారిటీ ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశారు. అంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తారే కానీ మనది ఒక రాజకీయ పార్టీ, దీన్ని రాజకీయం చేయటం వల్ల మనం లబ్ధి పొందుతాము, మన రాష్ట్రంలో మనం బెనిఫిట్ అవుతాము అనే ఆలోచన ఆయనకు ఉండదు. సో ఇప్పుడు చూడండి, గూగుల్ డేటా సెంటర్ ఒక ఎగ్జాంపుల్. గూగుల్ డేటా సెంటరు గూగుల్ మేము తెచ్చామని టీడీపీ వాళ్ళు చెప్పినా, అది అదానీ వాళ్ళు తెచ్చారని వీళ్ళు చెప్పినా దాన్ని ఆహ్వానించారు తప్పితే, అంటే తెస్తే మేము తేవాలి తప్పితే మీరు తేవకూడదు, మీరు తెస్తే మేము దాన్ని వ్యతిరేకిస్తాము, దాన్ని కాంట్రవర్సీ చేస్తాము, దీనివల్ల మంచి జరగదు అనే విధంగా అయితే ఎక్కడా కూడా ప్రమోట్ చేయరు కదా. సో రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించే నాయకులు వేరు, రాజకీయం కోసం నడిపే నాయకులు వేరు. సో జగన్ గారిని మీరు వేరే వాళ్ళతో కంపేర్ చేయడం అట్లా చూడలేము.